to go ahead with the DPR and the cost estimate. Accordingly, the then Chief Minister approved GO number 231 dated 1st March 2016 for the Medigadda barrage, and this for a project which started at about 2,600 crores and later went to 4,500 crores, did not have the approval of the cabinet. Today, the consequences of this are for all the people of Telangana to see in the collapse of the Medigadda barrage and massive financial burden that has been created in the resources of this new state, severely limiting its efforts to develop and bring prosperity to its citizens. The then government constructed 3 barrages at Medigadda, Annaram and Sundilla with an enormous increase in the project cost. Mari Pranita Chevalla cost 38,500 కోట్లయితే మరి తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సిఏజీ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ 2022లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్లు దాటొచ్చిన ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్ట్ 1,47,000 కోట్లు అయ్యే సూచనలు స్పష్టంగా అవపడుతుంది. అంటే 38,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని అకారణంగా without any rational, logical reason, the then government, the then Chief Minister changed the decision and went in for the costly and non-viable Kaleshwaram project, which is now likely to cost the state 1,47,000 crores. ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మనం వస్తే 21 అక్టోబర్ 2023న అంటే ఆనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 6 piers of Block 7 of Medigadda barrage collapsed. The concerned assistant engineer filed an FIR in Mahadevpur police station on 22nd October. Now, ఇప్పుడు ఆ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే నాటికి ఆ 3 బ్యారేజ్ల వల్ల ఈ రాష్ట్రానికి మరి ఎంత ప్రయోజనం జరిగిందో, ఎంత లిమిటెడ్ ప్రయోజనం జరిగిందో కొంత లెక్కల ద్వారా మరి మీ ద్వారా సభకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. 195 టీఎంసీ పర్ ఇయర్. వాస్తవంగా ఎంత లిఫ్ట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ 2019 నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21 అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో balance left for irrigation was 130 TMC over 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 years ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 TMC. అధ్యక్ష, దీస్ ఆర్ అఫీషియల్ ఫిగర్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇందులో మళ్లీ 13 టీఎంసీలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ లో స్టోరేజ్ గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏళ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.23 టీఎంసీ. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్టులో 195 టీఎంసీలు పర్ ఇయర్
34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయని చెప్పారు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా 5 ఏళ్ల పాటు వచ్చిన నీళ్లు 101 టీఎంసీ అంటే సంవత్సరానికి 20.2 టీఎంసీని 20.2 టీఎంసీలు అంటే అన్ని లెక్కబెట్టి హరీష్ రావు గారు అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. స్పీకర్ గారు అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఐఎమ్ నాట్ యీల్డింగ్ స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు, న్యూ ఆయకట్, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ దిస్ వరల్డ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టం పార్లమెంట్ లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ, వాళ్లే మద్దతు తెలిపిండ్రు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం ఉన్న వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24 అక్టోబర్ 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే